జాతరలంటే ఏం యాదకొస్తాయి ఉల్లా? కొండగట్ట అంజన్న జాతర, కురుమూర్తి జాతర, ఈడనైతే ముక్క కూరలేంది పండగనే కాదు. ఇక మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఉసుక వస్తరాలనంత జనం వస్తారు. తెల్ల బంగారం నెత్తి మీద పెట్టుకొని తూకం వేయించుకుంటారు. ఇప్పుడు జాతరల ముచ్చట ఎందుకు అనంటే, ఇప్పుడు కూడా జాతర ఒకటి సురువైంది. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఒక పండగ నాడు సురువై ఇంకో పండగ దాకా జరుగుతూనే ఉంటుంది. అదేంటో మరి చూడండి. ఆగో, గిప్పుడు బోనాల పండగ ఎక్కడిది? మొన్ననే మస్తుగా చేసుకుంటాం కదా అని అనుకుంటున్నారా? ఇవి మన వరంగల్ జిల్లా ఐలోని మల్లన్న జాతరల బయలుదేరిన బోనాలు. సంక్రాంతి పండగ నాడు ధూమ్ ధామ్గా షురువైంది జాతర. తెలంగాణ పబ్లిక్ అంతా భక్తితోని కొలుసుకునే దేవుడాయే. ఇక జాతర అవుతుందంటే చిన్నగా ఉంటుందా? పిల్ల జల్ల ముసలి ముత్క అంత శితం వచ్చి రజనాలు, పట్నాలేసుడు, తప్పెట్లు కొట్టుడు, శివశక్తుల పూనకాలు, ఒగ్గు పూచారుల ఆటపాటలతోని ఇంకింత జోరుగా నడుస్తుంది జాతర. గజ్జెల లాగులు దొడుక్కొని ఎగురుతా అంటే కోరమీసాల మల్లన్న మస్తు మురిచిండు. మల్లన్నకు మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మిక. భక్తితోని మల్లన్నకు బోనం ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు. మమ్మలను సల్లంగా చూడు సామి, పిల్ల జల్ల గొడ్డు గోద అంతా మంచిగా ఉండాలి, పంటలు బాగా వండాలి అని మొక్కుకున్నారు. సంక్రాంతి పండగ నాడు షురువైన జాతర ఉగాది పండగ దాకా 3 నెలలు జరుగుతుంది. ఇంకా టైం ఉన్నది కాబట్టి వీళ్ళు చూసుకొని మీరు కూడా పోయి మల్లన్నను మంచిగా మొక్కుకొని రండి.